నాకు వ్యక్తిగతంగా గదరన్న మీకు చాలా సందర్భాలలో చెప్పిండు, అరే మాకు అమిత్ షానే చాలా సందర్భాలలో గుజరాత్ లో షెల్టర్ ఇచ్చిండని చెప్పిండు. అప్పుడు వీళ్ళు అధికారంలో లేరు, వీళ్ళ అవసరాలు వాళ్ళకు వాడుకున్నారు, అవసరాలకు గదరన్న కూడా వాడుకున్నాడు. తన ఇంట్లో గుజరాత్ లో తన దగ్గర కూడా అకామిడేషన్ మనకు సంబంధించిన వాళ్ళకు కొన్ని నెలలు ఇచ్చిండని చెప్పిండు. అమిత్ షానే ఇచ్చిండని చెప్పిండు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడింది కదా, మరి అద్వానీ మాట్లాడినప్పుడు అద్వానీ ఎందుకు నువ్వు పార్టీకి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ప్రధానమంత్రి అవును, మోడీని నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఒకవేళ చేసిన అనుకో, మరి మోదీ చాలా రోజుల తర్వాత కదా, నువ్వు 2018 సంగతి చెప్తున్నావు, నేను 2012 సంగతి అద్వానీ చెప్తున్నా. ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అప్పుడు ఎల్కే అద్వానీ ఆయన యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ చేసిండు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? సుష్మా స్వరాజ్ గురించి ఏం మాట్లాడతావు? నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడతావు? నీ గురించి నువ్వే మాట్లాడతావు. అసలు ఫస్ట్ నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, నువ్వు కూడా చేసినావా లేదా అనేది. ఇప్పటికీ కూడా ఈ దేశంలో వీళ్ళే కాదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పని ఎన్టీ రామారావు చాలా బహిరంగంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పోయిండు. నువ్వు ఏంది ఇందిరాగాంధీ గురించే మాట్లాడుతున్నావు కదా, మరి మీ అందరు వాళ్ళ సపోర్ట్లు తీసుకున్నారు కదా, మీ అవసరాలకు చేసుకున్నారు కదా. ఛత్తీస్గఢ్ లో కూడా అన్నల సపోర్ట్ తీసుకుని లాస్ట్ టైం గవర్నమెంట్ కి వచ్చిండ్రు. చాలా సీట్లు అన్నలు బాగా గ్రిప్ ఉన్నటువంటి దగ్గర బీజేపీ వాళ్ళకు సీట్లు అన్నల సపోర్ట్ తీసుకునే ఇచ్చిండ్రు. వీళ్ళందరూ ఒక తాను బట్టలే. ఈవెన్ అమిత్ షా అయినా కానీ, ఇది చాలా పత్రికలలో కూడా చాలా సందర్భాలలో వచ్చిన విషయమే. ఇప్పుడు ఇక్కడ టీడీపీ వాళ్ళు కలిసి కొట్లాడిన వాళ్ళే, మీరు వాళ్ళతోని ఓడంబడిక పట్టుకొని కూర్చున్నారు. సరే, ఒట్టిగా అలయన్స్ లో పోయినప్పుడు కూడా చాలా సందర్భాలలో ఉన్నోళ్ళే కదా, మీరు వాళ్ళు కలిసి ఉన్నోళ్ళు కదా. మరి ఇక్కడ బీజేపీ ఎన్టీ రామారావు టీడీపీ కలిసి కొట్లాడింది కదా, మరి అప్పుడు నక్సల్ సపోర్ట్ తీసుకునే చేసిర్రు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే ఎనీ టైం ఎంట్రీ కదా, కిషన్ రెడ్డి గారి ఇంటికి, ఆయన కేంద్ర మంత్రి. ఆయన ఒక వీడియోలో చెప్తాడు, మా ఇంటికి వచ్చి అన్నం తినిపోయేటాడు గద్దర్ గారు, నేను లేకపోయినా ఇగో నేను తినిపోయినా అని చెప్పేటోడు అని వీడియోలు ఉన్నాయి చాలా. ఏ బీజేపీ లీడర్ కి ఇక్కడ విద్యాసాగర్ రావు గారు గవర్నర్ అయ్యాడు ఉండే కదా, తన ఇంటికి పోలేదా? గద్దరన్న దత్తాత్రేయ గారి ఇంటికి పోలేదా? దత్తాత్రేయ గారు గద్దరన్న ఇంటికి పోలేదా? బండి సంజయ్ కలవలేదా? బండి సంజయ్ కలవలేదా? ఆయన తర్వాత నోరు మాట మార్చిండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. సో ఇవన్నీ వీళ్ళు ఏంటంటే అవసరానికి అందరినీ వాడుకున్నారు. మరి లాస్ట్ కు కుదిరిన మాట్లాడే ముందు ఉండాలి కదా. మరి ఇట్లా కండోలెన్సెస్ మెసేజ్ ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా వచ్చింది, అద్వానీ దగ్గర నుంచి వచ్చింది, నేను కూడా షెల్టర్ ఇచ్చిన అని. అప్పుడు తనకు అవసరం ఉండే వాడుకున్నాడు. అమిత్ షా కూడా తనకు అవసరం ఉండే వాడుకున్నాడు. నాకు తెలిసి కూడా గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే అంత ఘోరంగా ఎట్లా మాట్లాడతాడు, ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో 2022 or 2023లో ఒక అగ్రికల్చర్ సెమినార్ జరిగితే కిషన్ రెడ్డి ఫోన్ నుంచే కదా గద్దర్తో అమిత్ షా మాట్లాడింది అని. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్పిండు కదా, నేను చెప్తున్నా గద్దరన్న నాతో చెప్పిండు, ఇంకెవరికన్నా కూడా చెప్పిండొచ్చు. అమిత్ షానే అన్నలకు షెల్టర్ ఇచ్చిండు, గద్దరన్న కూడా షెల్టర్ ఇచ్చిండు, ఢిల్లీలో కూడా కొన్ని సందర్భాలల్లో వీళ్ళ షెల్టర్ లో మేము ఉన్నాము అని చెప్పిండు చాలా క్లియర్ గా. కానీ ఇలా చూడు, ఉట్టిగా గద్దరన్న మీద బురదల్లి బట్టగాల్చి మీదేసినట్టు చేసే ప్రయత్నం చేస్తుంది చూసినావా, చాలా దుర్మార్గం. చాలా సందర్భాలల్లో బీజేపీ లీడర్లు, సెంట్రల్ లీడర్స్ గద్దరన్నతో మాట్లాడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లాస్ట్ ఎలక్షన్స్ లో తన కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు, ఇక్కడ బట్టితోని పాదయాత్ర చేసిండు, రాహుల్ గాంధీతో తిరిగిండు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే తన మీద అట్లా మాకు సపోర్ట్ చేయలేదు లాస్ట్ మినిట్ అనే ఉద్దేశంతో మాట్లాడినట్టున్నాడు. మాట్లాడిన అంతనే తప్ప ఇది చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న వీళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మనమంతా మార్వాడీల మీద మాట్లాడితేనేమో వీళ్ళు దేశద్రోహులు, మార్వాడీలు అసలైన దేశభక్తులని మాట్లాడి మన మీద మాట్లాడిన వీళ్ళు, మనల్ని అర్బన్ నక్సలైట్లను మాట్లాడిన వీళ్ళు, ఇప్పుడు వాళ్ళ గద్దర్ని ఇంత దారుణంగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు కావాలి? అంటే వితౌట్ గద్దర్ ఆలోచన, ఐడియాలజీ ఆర్ ఆయన ఆట ఇవన్నీ లేకుండా రేపు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారా? నేను అనుకుంటున్న వాళ్ళు తెలంగాణను వదిలేసే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు కట్టబెట్టాలనుకుంటారో తెలియదు. మరి మళ్ళీ ఏమన్నా రేవంత్ రెడ్డిని పిలిచిన సపరేట్ పార్టీ పెట్టిస్తారా వీళ్ళు? నాకు ఎరకలే అసలు ఏమనుకుంటున్నారు. అసలు గద్దరన్న ఇది అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు గద్దరన్న గురించి మాట్లాడింది. ఇవన్నీ లోతులు ఉన్నాయి కదా, ఆయన కూడా సంబంధాలు ఉన్నాయి కదా. సో నిజంగా వాళ్ళు ఇక్కడ అధికారంలో కనుక రావాలనుకుంటే వేరే లైన్ తీసుకోవాలి. ఇప్పుడు తనంటే ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు బయటపడ్డాయి. ఇవన్నీ బయటపడినాక నిన్ను ఓడి నమ్ముతాడు ఈ ప్రాంతంలో. అంటే నీ గద్దరన్న మీద మీ లోపట అంత అక్కస్సు ఉన్నది, అంత కోపం ఉన్నది, కసి ఉన్నది, వాడక దొబ్బేటువంటి ఆలోచన ఉన్నదని ప్రజలకే తెలిసిపోతుంది కదా, అర్థమవుతుంది. చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చచ్చిపోయినప్పుడు ఒత్తిరుగుంటారు మీరు. అందుకే నేను స్టార్టింగ్ అన్నది అందుకనే, పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు అన్నట్టుగా. అందుకే నీకు సపోర్ట్ చేసేది ఉంటే ఇలా వేరే మాట్లాడే పరిస్థితి ఉండవచ్చు. కానీ ఒక్కటే,
ఇక్కడ తెలంగాణ ప్రజల లోపటో మంచికో చెడుకో గద్దరన్న అనేది ప్రతి ఇంటికి ఇంటిల్లు పాదుకు ఏదో ఒక రూపంలో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. తన సాహిత్యంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావు లేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లిని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశం దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో ఆయన అన్ని భాషలలో వాడింది. హిందీలా ఈ దేశమే మెహంగా క్యూ హే భాయ్ అని చెప్పని కూడా అది హిందీలో కన్వర్ట్ చేసి కూడా పాడింది. గుజరాతీలో కూడా ఈ పాటలు పాడింది తన ఇవన్నీ. సో అట్లా ఆల్మోస్ట్ చాలా జనాలకు కనెక్ట్ అయిపోయి ఉన్న తన పేరు తీసుకొని ఇంత దుర్మార్గంగా ఇంకొకటి ఏంది అసలు యాక్చువల్ గా తన ఈ సంబంధాలు ఒకటే కాకుండా ప్రభుత్వాలు ఆయన తుపాకి వదిలేసి వచ్చేసిండు కదా ఎప్పుడు. ఆయన పోరాటం అంతా కాంగ్రెస్ మీద కదా మెజారిటీ అసలు సంవత్సరాలు. కాంగ్రెస్ అని చెప్పి అటు అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ, ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినారేమో కానీ కాంగ్రెస్ చేసిన అరాచకాలతో కదా అన్నలు పుట్టింది. అన్నలు ఎక్కడికి వెళ్ళి అన్నలు మూలాలు పుట్టిందే వాళ్ళు కదా, ఎంత మందిని చంపలే వాళ్ళు. ఇవాళ శ్రీపాదరావు శ్రీధర్ బాబు వాళ్ళ నాయనని చంపింది కూడా ఆయన కాంగ్రెస్ ఆయనే కదా, మరి అన్నలే కదా చంపింది. తర్వాత హైగ్రీవాచారిని చంపింది కూడా వాళ్ళే కదా. మహేంద్ర కర్మ ఛత్తీస్గఢ్ మహేంద్ర కర్మ వీళ్ళందరూ అసలు ఎఫెక్టెడే కదా. అంతే చాలా మంది. అంటే నేనేమంటారు కాంగ్రెస్ వాళ్ళే ఎఫెక్ట్. అసలు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ లీడర్లు గన్మెన్ లేకుండా తిరగలేకపోయేది. తెలంగాణ పల్లెలలో అయితే తిరగలేకపోయేది. వాళ్ళు ఊర్లు ఉంటే ఊర్లో వదిలేసి వచ్చి టౌన్లో ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటే హైదరాబాద్కి వచ్చి ఉండేది షెల్టర్ కు. అసలు కాంగ్రెస్ వాళ్ళే దీని అంటే బీజం వేసింది. అసలు శత్రువులు అన్నలకు కాంగ్రెస్ వాళ్ళే. నిన్న మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు చెప్తా ఉన్నారు అదంతా అక్కస్తో మాట్లాడేటువంటి మాటలు. ఒకవేళ గదర్ అన్నట్టు పోయేది ఉంటే ఆయన భారతరత్న ఇచ్చిన ఇద్దరు కావచ్చు వీళ్ళు, కానీ మా సైడ్ వచ్చి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో. ఎందుకంటే ఇలా చాలా మంది ఈడీ కేసులు పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలో పోగానే పునీతిలో అవుతున్నారు కదా. వాషింగ్ పౌడర్ నిర్మా అంతే మొత్తం నిర్మా చేస్తారు. అవసరమైతే ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రుక్తారు వీళ్ళంతా. సో ఇవన్నీ ముఖాలకు ఫెయిర్ అండ్ లవ్లీ చూసి మేకప్ వేస్తారు ఇదంతా.